సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన బోల్డ్ అని ఓటీటీ స్టఫ్లో నా బెస్ట్ మీకు రికమెండ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఆరోమలే. తమిళ నుంచి వచ్చిన ఈ రామ్ కామ్ జానరాలో మన రాజశేఖర్ గారి డాటర్ శివాత్మిక లీడ్ రోల్ చేశారు. మన తెలుగు అమ్మాయి వెళ్ళి అక్కడ నటించిందనగానే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. చూసాక పర్లేదు, బాగా అనిపించింది. ఎటువంటి తల తినేసే ఏర్పాట్లను చేయకుండా ఫ్యూ లాఫ్స్ అండ్ ఒక సింపుల్ లవ్ స్టోరీతో ఈజీగా గడిచిపోయింది. రన్ టైం కూడా తక్కువే, సాంగ్స్ స్కిప్ చేసుకుంటే ఎక్స్ట్రా టైం సేవ్ అవుద్ది. ప్లాట్ వైజ్ చిన్నతనం నుంచి హీరో తన జర్నీలో ఎవరో ఒకరిని ప్రేమిస్తాడో, అది బెడిసి కొడుతుంది. ఫైనల్గా తన జాబ్లో అంజలిని చూసి ప్రేమిస్తాడు. బట్ ఎక్కడ కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది, కానీ ఈసారి స్క్రీన్ ప్లే మారుతుంది. అది ఎలానో మీరే చూడాలి. ఫ్యామిలీ ఎమోషన్ అండ్ కొన్ని లవ్ డైలాగ్స్ ఇవన్నీ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. వీటీ గణేష్ గారి క్యారెక్టర్ ఈసారి కామెడీ కన్నా కథను ముందుకు తీసుకెళ్లి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉంచారు. ఆ రోల్ మంచిగా వర్కౌట్ అవుద్ది. మేజర్ డ్రాబ్యాక్ అంటే ఒకే ఒకటి, అది శివాత్మికనే. పెర్ఫార్మెన్స్ వైజ్ ఆమెలో ఏ కంప్లైంట్స్ లేవు, కానీ ఫెయిర్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా ఇంకా బెటర్ యాక్టర్స్ని తీసుకుని ఉంటే బాగుంది. హీరో కన్నా పెద్దదానిలా అనిపించింది. పేరు బాగాలేదు అంటే హీరో బాగున్నాడు, కానీ హీరోయిన్ ఎనీవేస్ ఫ్యామిలీతో ఒకసారి చూసేయచ్చు. జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 ద రన్నింగ్ మ్యాన్. మీరు స్క్విడ్ గేమ్ సిరీస్ చూసే ఉంటారు కదా, అందులోలానే ఈ మూవీలో కూడా ఒక డెడ్లియస్ట్ గేమ్ షో చుట్టి స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఈ గేమ్లోకి మన హీరో తన కూతుర్ని బ్రతికించుకోవడానికి డబ్బుల కోసమే ఎంటర్ అవుతాడు. ఆ ఎమోషన్ పాయింట్కే మనం ప్రొటాగనిస్ట్కి ఇనీషియల్ స్టేజ్ నుంచి కనెక్ట్ అయిపోతాం. ఈ చావు బ్రతుకుల ఫేజ్లో వాడిపడే ప్రతి స్ట్రగుల్ని చాలా అథెంటిక్గా చూపించారు. 30 days డ్యూరేషన్ ఉన్న ఈ గేమ్లో ప్రతి 15 minutesకి ఒకసారి ఏదో ఒక ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ వస్తూనే ఉంటుంది. దాని నుంచి తప్పించుకొని రిలాక్స్ అయ్యే లోపే వెంటనే ఇంకోటి వచ్చి మీద పడుద్ది. సినిమా అంతా ఇదే స్టైల్లో ఉంటుంది. కొన్ని లాజిక్స్ మాత్రం పక్కన పెట్టి మూవీ చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ టాప్ లెవెల్లో ఉంటుంది. డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. ఇంకా కాంబాట్ యాక్షన్, గేమ్ రూల్స్, సౌండింగ్, స్క్రీన్ ప్లే ప్రతిదీ ఆన్ పాయింట్ ఉంటుంది. ఎక్సెప్ట్ క్లైమాక్స్ కంక్లూషన్ తప్పించి ఫుల్గా నేనైతే ఎంజాయ్ చేశాను. లీడ్ యాక్టర్ గ్లెన్ పౌల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనం ఓన్లీ చూస్తున్నంత సేపు ఎక్కడో చూసానే అనుకున్నా, జియో హాట్స్టార్లో ప్లే అవుతున్న ట్విస్టర్స్ ఫిలింలో చూసా. వీలుంటే అది కూడా చూడండి, సూపర్ ఉంటుంది మూవీ. అందులో సరదా రోల్, బట్ ఇందులో వెరీ ఇంటెన్స్. మూవీ అయితే ప్రైమ్లో రెంటింగ్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. నెంబర్ 3 వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ. ఈ నైఫ్స్ అవుట్ ఫ్రాంచైజీలో 3rd ఇన్స్టాల్మెంట్ ఇది. ఫస్ట్ 2 parts మీరు చూడకపోయినా పర్లేదు, కంటిన్యూషన్ ఏం కాదు, ప్యూర్ స్టాండ్ అలోన్. రేటింగ్ చూసి టెంప్ట్ అయ్యాను, కానీ అసలు ఈ మూవీ చూడాలా వద్దా, స్టార్ట్ చేసి ఆపేసి సర్లే అని ఫినిష్ చేశాను. ఎందుకంటే డార్క్ హ్యూమర్తో ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్కువగా కాన్వర్జేషన్ పార్ట్ ఉంటుందని కొంచెం చులకన. అండ్ ఇందులో థ్రిల్స్ అండ్ ట్విస్ట్లు కూడా మరీ ఎక్కువే ఉండవు. అయినా కూడా ఈ మూవీ మిమ్మల్ని చివరి వరకు చూసేలా చేయగలుగుతుంది. ఫస్ట్ 30 minutes మెయిన్ ప్లాట్కి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. నెక్స్ట్ స్టాప్ నుంచి డిటెక్టివ్ స్టైల్లో ఒక ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీని చాలా అథెంటిక్ ట్రీట్మెంట్తో నెరేట్ చేస్తారు. ఒక చర్చిలో ఫాదర్ చనిపోతాడు. అతను చనిపోకముందు జూనియర్ ఫాదర్తో గొడవ అవుతుంది. అతనే మర్డర్ చేశాడని అందరి నమ్మకం. సో ఈ క్రైమ్ ఎతనే చేశాడో, అసలు ఎవరు చేశారనేది కనిపెట్టడానికి డిటెక్టివ్ బ్లాంక్ సొల్యూషన్లో ఎంటర్ అవుతాడు. చుట్టూ ఉండే క్యారెక్టర్స్లో క్రిమినల్ ఎవరైనా కనిపెట్టే టాస్క్ ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ ఉంటాయి. ఈ ఒక్క హోల్డింగ్ పాయింట్ని పెట్టి ఆడియన్స్లో ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తారు చివరి వరకు. ఈ మూవీలో అది బాగా వర్క్ అయింది. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఇది. డోంట్ మిస్ ఇట్. తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 సీసు రోడ్ టు రివెంజ్. ఈ ఫ్రాంచైజీని మీలో ఎంతమంది చూసారో తెలియదు, కానీ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతున్న ఫస్ట్ పార్ట్ చూసేయండి. ఐ ప్రామిస్ మోస్ట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. స్టోరీ ఏముండదు, ఒక ముసలోడు, ఒంటరి జీవితం, కూడా ఒక కుక్క, తన దారికి ఎదురొచ్చే వాళ్ళ మీద బ్రోటల్ యాక్షన్. సారీ, దీన్ని యాక్షన్ అని అనకూడదు, తన వాళ్ళని చంపిన వాడి కోసం ఒకటి చేసే దండయాత్ర. అసలు ఈ లీడ్ క్యారెక్టర్ డిజైన్ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే చూస్తున్నంతసేపు ముచ్చటేస్తుంది. అవతల వాళ్ళు గన్స్, బాంబ్స్ మొత్తం బెటాలియన్తో వస్తాయి. ఈ పెదరాయుడు మాత్రం కేవలం తన తెలివితేటలు వాడి దగ్గరున్న యాక్సెసరీస్తో వాళ్ళ పీకలు కోసేస్తాడు. కాంబాట్ యాక్షన్ తక్కువే ఉంటుంది, మొత్తం సెటప్ అంతా స్టంట్స్ మీదే. కొన్ని ఇల్లాజికల్గా అనిపించవచ్చు, కానీ వన్స్ అతను జర్నీలోకి ఇన్వాల్వ్ అయితే లాజిక్స్ మర్చిపోతాం. అండ్ ఈ రివెంజ్లో అతనితో పాటు మనం కూడా పార్ట్ అవుతాం. అంత ఇంటెన్స్గా ఉంటుంది మూవీ. బ్లడ్ బాత్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ నెరేషన్ చాలా స్లోగా వెళ్తుంది. సో ప్రిపేర్ అయిపోండి. 100 minutes రన్ టైంతో అదర్ కంట్రీస్లో స్ట్రీమింగ్ వచ్చింది, మన సైడ్ ఇంకా రాలేదు. అయినా నేను ఆగకుండా డౌన్లోడ్ చేసుకొని చూసా, తెలుగులో ఉంది. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి చెప్పక్కర్లేదు. నెంబర్ 5 కాంతా. థియేటర్లో దీన్ని చాలామంది చూడలేదు. చూసుంటే బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయ్యి ఉండేది. రెవెన్యూ తీసుకురాలేదని ఇది కంప్లీట్ బ్యాడ్ ఫిల్మ్ అని అనలేము. రెట్రో స్టైల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మనం చూడలేని ఒక కొత్త ప్రయోగం చేశారు. ఎక్స్పీరియన్స్ కోసం అండ్ దుల్కర్, సముద్రగని, భాగ్యశ్రీ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా ఈ మూవీ మీరు చూడాల్సిందే. ఇద్దరు గురు శిష్యుల మిస్అండర్స్టాండింగ్స్ అండ్ వాళ్ళ ఈగో క్లాష్ మధ్య జరిగే క్రైమ్ డ్రామా ఇది. ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్, ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ రైటింగ్లోనే. డల్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ మిస్ అయిన ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, ఇవి సినిమాని రాంగ్ ట్రాక్ ఎక్కించేశాయి.
థియేటర్ల ఎక్స్పీరియన్స్ అయితే సజెస్ట్ చేయకపోదును, బట్ ఓటీటీ కోసం ట్రై చేసేయచ్చు. పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో డీక్యూ మిర్రర్ ముందు మాట్లాడే సీన్ కానీ, ఆ రీల్ సీన్ తన నిజ జీవితంలో జరిగే సిచ్యువేషన్లో తన యాక్టింగ్ ఎక్సలెంట్ పే ఆఫ్. డీక్యూ అండ్ సముద్రగని గారు స్క్రీన్లో ఉండగా భాగ్యశ్రీ చేసిన నటన కూడా మనల్ని కట్టుబడేస్తుంది. ఇలాంటి పాజిటివ్ ఎలిమెంట్స్కైనా గివ్ ఇట్ ఎ ట్రై. నో అడల్ట్ కంటెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 రాజు వెడ్స్ రాంబాయ్. ఒక RX-100, ఒక రాజు వెడ్స్ రాంబాయ్. నేను చూసిన నాకు గుర్తున్న పల్లెటూరు బ్యాక్డ్రాప్లో రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన వన్ ఆఫ్ ద హార్డ్ ఈటింగ్ క్లైమాక్స్ ఫిల్మ్స్. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చేసిన బిజినెస్కి డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ అయింది. లీడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళైనా అసలు ఆలోచన రాకుండా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. ముఖ్యంగా డిసేబుల్ పర్సన్గా ఈగోయిస్ట్ క్యారెక్టర్ చేసిన చైతన్య గారి యాక్టింగ్ చూస్తే ఎన్నాళ్ళైనా అలా చెప్పుకుంటాం. ఆయన సినిమాకి చాలా బలం అయ్యాడు. అండ్ మూవీ నేరేషన్ ఒక ఫ్లోలో వెళ్తుంది. ఎమోషన్ మరీ స్ట్రాంగ్ అయితే తగలదు, కానీ క్లైమాక్స్ 30 minutes చూసాక ముందు నేను ఫీల్ అయిన డ్రాబ్యాక్స్ అన్నీ పోయి ఆ ఎండింగ్ మాత్రం మైండ్లో ఉండిపోయింది. అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది నాకు. పల్లెటూరులో ప్రేమించుకున్న జంట, అమ్మాయి తరపు తండ్రి గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలనుకుంటాడు. కూతురేమో బ్యాండ్ కొట్టుకుంటూ ఆట నడిపేవాడిని ప్రేమిస్తుంది. తండ్రి ఈగోనా, కూతురు ప్రేమ, ఎండింగ్ ఏంటనే తెలియాలంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూసేయండి. చాలా రేర్గా ఇలాంటి డిస్టర్బింగ్ రా డ్రస్టిక్ ఫిల్మ్స్ వస్తాయి. వచ్చినప్పుడే చూడాలి, అస్సలు మిస్ అవద్దు. నెంబర్ 7 ప్లూరిబస్. బ్రేకింగ్ బ్యాడ్ అండ్ బెటర్ కాల్ సాల్, ఈ 2 టాప్ రేటెడ్ సిరీస్ని డైరెక్ట్ చేసిన విన్స్ గిలిగన్ ఈ సిరీస్ని క్రియేట్ చేశారు. ఆయన రైటింగ్ స్టైల్ ఎప్పుడు కూడా స్లో పేసింగ్తో క్యారెక్టర్స్ డెప్త్ అర్థం చేసుకునేలా ఉంటుంది. డ్రామాలోనే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇస్తారు. ఈ ప్లూరిబస్లో కూడా అలాంటి ప్యాటర్నే వాడారు. ఒక వైరస్ స్ప్రెడ్ అయ్యి మనుషుల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతుంది, లైక్ ఫేక్ హ్యాపీనెస్ లాగా అనమాట. అది ఇంపాక్ట్ అవ్వని క్యారోల్ ఈ డిఫరెంట్ సొసైటీలో ఎలా సర్వైవ్ అయ్యింది, తన జీవితంలో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది చాలా యూనిక్ అప్రోచ్తో ముందుకు తీసుకెళ్తారు. లీడ్ క్యారెక్టర్ పడి ఇంటర్నల్ ఎమోషన్స్లో ఇలాంటి కథ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇది వరకు నేను ఎప్పుడు చూడలే. చాలా బాగా నచ్చింది నాకు. హ్యాపీగా ఉండడం అంటే మన బాధల్ని సంతోషాలని నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఫ్రీడంగా ఉండడమా, లేక ఒక పర్ఫెక్ట్ సొసైటీలో ఎప్పుడూ ఒక ఫేక్ ఆనందంతో బ్రతకడం రియల్ హ్యాపీనెస్ అనే థాట్ ప్రొవోకింగ్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ సిరీస్ సోల్ పాయింట్. ఎడ్జ్ ఆఫ్ ది సిటీ ఎక్స్పీరియన్స్, పెద్ద ట్విస్ట్ ఇచ్చే స్టోరీ ఇవేం కాదు, కానీ స్క్రీన్ ప్లేతో స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఆ ప్రపంచంలోకి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ప్రజెంట్ ఇది IMDbలో అవుట్ ఆఫ్ 10 8.3 రేటింగ్ అందుకొని వ్యూవర్స్ అటెన్షన్లో యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. అండ్ వీటితో పాటు కన్యాకుమారి అని విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఈ లవ్ స్టోరీ కూడా చూసేయండి. ఎప్పుడో 3 months బ్యాక్ రిలీజ్ అయిన మూవీ అంటిది. అప్పుడు నా దృష్టిలో పడలేదు, కానీ రీసెంట్గా నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే చూసా, నచ్చింది నాకు. రన్ టైం కొంచెం ఎక్కువ అనిపించిన లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఇన్నోసెన్స్ ఇవన్నీ ఆ లోటుపాట్లు తెలియనివ్వకుండా చేశాయి. పల్లెటూరులో జరిగే ప్రేమ కథలు మీకు ఇష్టమైతే ఈ మూవీని ఖచ్చితంగా చూసేయచ్చు. ఎలాంటి వైలెన్స్లు ట్విస్ట్లు ఏముండవు, ఒక ఫీల్ గుడ్ వైబ్లో వెళ్ళిపోతుంది. కన్యాకుమారి రోల్ చేసిన గీతాసేని గొడిసమ్మాయిలాగా చాలా బాగా చేసింది. శ్రీచరణ్ కూడా అంతే, తన ఫేస్ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. పల్లెటూరులో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే అమ్మాయికి, వ్యవసాయమే జీవితం అనుకునే అబ్బాయికి, 2 వేరే దారిలో ఉన్న వీళ్ళు చివరికి కలిసారా లేదా అనేదే కథ. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ నచ్చే వాళ్ళు వదలొద్దు, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, నో అడల్ట్ కంటెంట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఈ సజెషన్స్ అన్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.